ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనంతపురం నుంచి వచ్చామండి. ఏంటి ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కూడా బాగుందండి. వాళ్ళు చెప్పిన ప్రకారం కుటుంబ ప్రభుత్వం చెప్పినట్టు ప్రకారం మనం బాగుందని చెప్పేసి మనం అనుకోవాల్సింది తప్పదు. పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట. వాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకోవడం పోవడం అనేది చాలా ఉత్తమం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న దాడుల దృష్ట్యా మనం అని వాళ్ళు ఏమంటున్నారంటే ముందు జరిగాయి కదా అంటున్నారు. సరే వాళ్ళు జరిగింది అంటారా, మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ వీళ్ళు చేస్తారా అనేది మనం ప్రజలకు వదిలేయాలి. ప్రజలు నిర్ణయిస్తారు. సో పథకాలు అంటారా, పథకాలు వీళ్ళు చెప్పారు ఇచ్చామంటున్నారు. సరే ఇచ్చేవారంటే ప్రజలు హ్యాపీగానే ఉంటారు. మళ్ళీ వీళ్ళని గవర్నమెంట్లోకి తీసుకురావాలని కోరుకుందాం. మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే మనం కోరుకోవాలి. వీళ్ళు ఎంత ఇంప్లిమెంట్ చేసామని చెప్తుంటే అలాగే కోరుకోవాలన్నమాట. మరి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎలా రానియము భూస్థాపితం చేస్తామంటున్నారు ఏంటి? భూస్థాపితం చేసే వాళ్ళందరూ మాటల్లోకి చెప్తున్నారు, కానీ ఎంతోమంది అనుకుంటారు చేద్దామని చెప్పేసి. కానీ అది చేయాలంటే పబ్లిక్ ఊరుకోరు కదా. పబ్లిక్ ఊరుకుంటారా? భూస్థాపన చేసే వాళ్ళందరూ భూస్థాపన చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆల్రెడీ. సో మాట వరకు కాకోకుండా ప్రజా సంక్షేమం వరకు మీరు ఆలోచన చేస్తున్నారు. మీరు కూడా అలాగే అన్ని పథకాలు ప్రజలకు ఇచ్చేసేసి ప్రజల్ని సంపద సృష్టించి వాళ్ళని ప్రతి ఒక్క ఇంటికి కూటమి పెద్ద మోడీ గారు 15 లక్షలు ఇస్తామని చెప్పారు. అది కూడా ఈ టర్మ్లో ఇస్తారేమో చూడాలి. 15 లక్షలు ఇస్తామని చెప్పారు. ఆయన కూడా మాట అందరికీ ఇచ్చారో లేదో కనుక్కుంటే కూడా మనకు కూడా కొంచెం సంతోషం వేస్తుంది. మరి 6 గ్యారెంటీ పూర్తి అయిపోయినాయి అన్న నిజమైన జరిగింది అసలు? జరిగాయండి. ఆల్రెడీ మేము వచ్చిన ఫ్రీ బస్సులోనే వచ్చాం కదా. ఇప్పుడు అనంతపురం నుంచి మేము ఇక్కడికి వచ్చాను, ఫ్రీ బస్సులోనే వచ్చాం. మేము ఆడవారికి మేము చీరలు కట్టుకొని వచ్చామండి. ఫ్రీ బస్సులో వచ్చేసాం మేము. అలా ఉంది, అట్లా ఉందన్నమాట. 6 గ్యారెంటీ పూర్తయిన ఎవరైనా మాట్లాడితే వారు 4 మంది లేకపోతే 4 వస్తానని మాట్లాడుతున్నారు. కొయ్యమని చెప్పండి. కొయ్యాల్సిందే. ఓట్లు వేసిన బాబానికి కొయ్యాల్సిందే. ఎందుకంటే ఓట్లు వేశారు, చాలామంది వేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొంతమంది వేశారు. ఎందుకు? కొన్ని వర్గాల వల్ల జరిగిన కొన్ని సంపద సృష్టి వీళ్ళు కూడా చేయలేదు కదా. వీళ్ళు వాటి వల్ల జరిగిన తప్పిదాలన్నీ ఇవన్నీ ప్రభుత్వం చేస్తుంది అనుకోండి, మంచి చేస్తుంది అనుకోండి, మంచి చేయనివ్వండి అనుకుందాం. తప్పదు కదా.